ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్దికి పాటుపడటంతో భగవంతుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఏపీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, తెదేపా నేతలు సుహాసిని, బక్కిని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎన్టీఆర్ మనుమలు నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పన రఘునాథ్, సిబిఎన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులకు పళ్లు, ఆహారాన్ని అందించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ సంయుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిబిఎన్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు గారి నాయకత్వం